దర్శకుడు సాయి రాజేష్ ప్రేక్షకులందరికీ సుపరిచితమే. గతేడాది బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి రాజేష్ ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో తాజాగా సాయి రాజేష్ కు ఓ స్నేహితుడి వల్ల వింత అనుభవం ఎదురైంది. ఆ విషయాన్ని స్వయంగా సాయి రాజేష్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. టాలీవుడ్ దర్శకుడు సాయి రాజేష్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే గతేడాది బేబీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసి తనదైన మార్కును వేసుకున్నాడు సాయి రాజేష్. ఇందులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇకపోతే టీనేజ్ లవ్ స్టోరీతో దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇంతకు ముందు పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా దర్శకుడిగా కూడా హృదయ కాలేయం, కొబ్బరి మట్ట వంటి సినిమాలు తెరకెక్కించిన అవేవి సాయి రాజేష్ ను అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ ఆ తర్వాత తీసిన కలర్ ఫోటో వంటి ఎమోషనల్ లవ్ స్టోరీకి మాత్రం స్క్రిప్ట్ అందించి రచయితగా, దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత తీసిన బేబీ సినిమాతో రికార్డును సృష్టించడమే కాకుండా దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి సాయి రాజేష్ కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ దర్శకుడిని తన స్నేహితుడి ఫ్రెండ్ వలన వింత అనుభవం ఎదురైంది. ఇక దానికోసం స్వయంగా సాయి రాజేష్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆ వివరాలు: బేబీ దర్శకుడు సాయి రాజేష్ ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే తాజాగా ఈ దర్శకుడికి తన స్నేహితుడి వలన వింత అనుభవం ఎదురైంది. ఆ విషయాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతానికి ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ పోస్ట్ లో సాయి రాజేష్ ఇలా చెప్పుకొచ్చారు: నిన్న ఒక స్నేహితుడి బలవంతం మీద నేను తన ప్రాణ స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్ళాను. నీ సినిమా అంటే మా వాడికి ప్రాణం. 50 సార్లు చూసుంటాడు. ఇన్నేళ్ల మా స్నేహంలో ఏదీ అడగలేదు. నిన్ను భోజనానికి తీసుకురమ్మని మాత్రం అన్నాడు అని చెప్పారు. సరే, మనకి ఈ చపాతీలు, రోటీలు మొత్తింది, కాస్త హోమ్ ఫుడ్ తినొచ్చు అని వెళ్ళాను. ఇక అక్కడ 10 రకాల వంటలు, అద్భుతమైన ఆతిథ్యంతో పాటుగా ఎంత గొప్ప సినిమా సార్ అని వాళ్ళ ఆవిడకి, పక్కింటి వాళ్ళకి, గేట్ దగ్గర వాచ్మెన్ కి, కొరియర్ బాయ్ కి సార్తో సెల్ఫీ దిగండి, బేబీ సినిమా డైరెక్టర్ అని 30 ఫోటోలు ఇప్పించారు. అయితే ఒక గంట తర్వాత ప్లేట్లో గారెలు, నాటుకోడి పులుసు వడ్డించారు. అప్పుడు నా స్నేహితుడి ఫ్రెండ్, మా అమ్మాయికి సమంత అంటే చాలా ఇష్టమండి, ఆమెతో ఒక ఫోటో ఇప్పించండి, మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తున్నారు ఆమెతో అని అడిగాడు. కానీ ఇంత జరిగినా గారెలు సిగ్గు లేకుండా లోపలికి వెళ్ళిపోయాయి. ఓ బేబీ అంటూ సాయి రాజేష్ రాసుకొచ్చాడు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, గతంలో సమంత ప్రధాన పాత్రలో ఓ బేబీ అనే సినిమా వచ్చింది. ఇక ఆ తర్వాత సాయి రాజేష్ బేబీ అనే ఒక మూవీ తీశాడు. ఈ రెండింటి విషయాల్లో పొరబడ్డ డైరెక్టర్ ఫ్రెండ్ సాయి రాజేష్ కి పెద్ద షాక్ ఇచ్చాడు. అక్కడ ఏం చెప్పాలో తెలియక ఇలా ఇన్స్టాలో పోస్ట్ పెట్టి అందరినీ నవ్వించే విధంగా ఫన్నీ పోస్ట్ పెట్టాడు. ఇక ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి సాయి రాజేష్ కు ఎదురైన ఈ వింత ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.